మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డాక్టర్ ఖాదర్ గారు మీరందరూ తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో చాలామంది చూసింటారు. ఆయన చిన్న కుటుంబంలో ప్రొద్దుటూరులో పుట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే పెద్ద టాటా ఇన్స్టిట్యూట్ అంటాం బెంగళూరులో, పెద్ద ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ పిహెచ్డి చేసి అమెరికాలో 10 ఏళ్ళు పోస్ట్ డాక్టరల్ చేసి, అరే ఇంత వ్యవస్థ ఈ మొత్తం మానవ కులాన్నంతా ఒక విచిత్రమైన పరిస్థితికి నెట్టేస్తూ ఉంది ఈ కార్పొరేట్ వరల్డ్ అనే ఒక బాధతో ఎన్నిక వచ్చేసి ఆయన 20 ఏళ్ళుగా చిన్నగా మోటార్ సైకిల్లో తిరిగి చిన్న చిన్న పల్లెల్లో ఏ ఆహార ధాన్యం తింటే బాగుంది, దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి అనే విషయాలు అందరికీ చెప్పుకుంటా 20 ఏళ్ళు పట్టింది ఆయనకు. ఈ రకంగా అందరికీ మీకు ఆ సిరిధాన్యాల మీద, ఆ మిల్లెట్స్ మీద గౌరవాన్ని కలిగించడానికి ఇన్నేళ్ళు పట్టింది. మాకైతే రాయలసీమలో ఈ కొర్రలు సామలు బండి ఏరియాలో అదేంటది పనులు తినే ఫుడ్ మీరేం తినేది అని చెప్పి ఈ తెల్ల బియ్యము పెడితే చాలా గౌరవం అని మొన్నటి వరకు. సో అందరికీ తెల్ల బియ్యము అన్నం అలవాటు చేసాం. మొత్తం అందరూ పనిచేసే వాళ్ళు కూడా అందరూ తెల్ల బియ్యం తిన్నారు. అందరికీ షుగర్లు వచ్చినాయి, అందరికీ థైరాయిడ్లు వచ్చినాయి, అందరికీ క్యాన్సర్లు వచ్చినాయి. ఇప్పుడు మీలాగా కొంచెం చదువుకునే వాళ్ళందరూ డబ్బులు ఎక్కువైనా పర్లేదని మీరేమో కొర్రల వైపు జంప్ అయిపోయినారు, వాడేమో రైస్లో మిగిలిపోయినాడు, వాడు రాలేడు. వీడిని అక్కడ పంపించి మీరే పెట్టి దాటుకునేసారు. వాడు తెచ్చినట్టు ఎందుకంటే 100 రూపాయలు 200 అవి వాడు కొనలేడు. వాడు 2 రూపాయలు బిమ్మిస్తాడు కదా, అవే తింటాడు. తిన్నా పోయినా దేవుడు ఎట్లా పెట్టినా, దేవుడు ఏం పెట్టాడు, దేవుడు తిన్నా వైట్ రైస్ తింటే దేవుని కూడా థైరాయిడ్ వస్తుంది, దేవుని కూడా షుగర్ వస్తుంది, దేవుని కూడా బీపీ వస్తుంది గ్యారెంటీ. ఎందుకంటే దేవుడు ఇక్కడ పుట్టినాడంటే మానవ మాత్రమే కాబట్టి మానవుని ధర్మాన్ని నిర్వర్తించాల్సింది ఎవరైనా. ఈ మిల్లెట్స్కి ఉండే ప్రాధాన్యము కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి హిస్టరీలో చూసుకుంటూ వస్తే, వకుళమాత వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే సామ అన్నంతో భోజనం చేసి పెట్టిందని, శకుంతల దుష్యంతుడు తలంబ్రాలుగా దుష్యంతుడు కొర్రలు ఆమె తలంబ్రాలుగా పోసినాడని, ఊదలతో గంజి చేసి శివాజీ గారు మహారాష్ట్రలో ఆ సైనికులకి అందరికీ ఊదలు గంజి పోసి దెబ్బలు మానేదానికి చేసినాడని ఇది హిస్టరీలో ఉన్నాయి. దాన్ని ఇంకొంచెం సైన్స్ను జోడించి పీచు పదార్థం ఎక్కువ ఉండే ఈ ధాన్యాలకి ఖాదర్ గారు సిరిధాన్యాలు అని పేరు పెట్టి, ఆయన ఒక ఎన్నిక వచ్చిన అమెరికా నుంచి రిటర్న్ వచ్చినాక CFTRI అనే ఒక సంస్థ ఉంది మైసూర్లో, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఇన్స్టిట్యూట్. అక్కడ చేరి దీని మీద రీసెర్చ్ చేద్దాము, అసలు ఎందుకు ఏ జబ్బులు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎట్లా దాని నుంచి బయటపడవచ్చు అనే ఒక స్టడీలో హోమియోపతి మీద స్టడీ చేసినాడు ఆయన. హోమియోపతి బుక్స్ అన్ని చదివినాడు. చదివి కొన్ని రకాల ప్రయోగాలు ఆయన శరీరం మీదనే చేసుకున్నాడు. అది పూర్తి నమ్మకం వచ్చినాక మంది ఇస్తూ ఉన్నాడు. భుజం నొప్పి, అసిడిటీ, కళ్ళు మంట, ఏదో నొప్పి ఇచ్చి తగ్గింది. మళ్ళీ 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది ఇంకో జబ్బు, ఇంకో రకంగా, లేదా అదే మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. సో మనుషులు పోతా ఉంటారు, వస్తారు. చూడండి మీరు డాక్టర్ దగ్గర కూడా చూడండి, 10 రోజులు మీరు హాస్పిటల్లో ఉంటారు. డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అంటాం. అంటే మీకే డ్యామ్ షూర్ అన్నమాట, మళ్ళీ వస్తావు అడిగి బోడి పెట్టాను అని కూడా చూడండి 1 నెల వాడండి అంటే వాడిన తర్వాత మళ్ళీ రావాల్సిందే. అట్లా 30 ఏళ్ళు థైరాయిడ్కి మందు తినాల్సిందే చచ్చే వరకు. ఆ శ్రద్ధాంజలిని వస్తుంది ఊరి బయట ఒకటి బోర్డు పెడతాం కదా శ్రద్ధాంజలిని, అంతవరకు వాడాల్సిందే మాత్రలు కంటిన్యూ అన్నమాట. ఇద్దరికి డ్యామ్ షూర్, ఇద్దరికి ఒక పేషెంట్కి డాక్టర్కి, ఒక భక్తునికి భగవంతునికి ఒక అనుసంధానం ఉంటుంది. అంబికా అగరబత్తిలాగా అట్లా ఒక అనుసంధానం ఉంటుంది అన్నమాట. చూడండి మా ఫ్యామిలీ డాక్టర్ అంట, ఒరే మంచి డాక్టర్ అంటే అమ్మ నువ్వు రాకుండా ఉండాలంటే నువ్వు పొద్దున్నే బాగా ఎండకు నడిచి మిల్లెట్ రాంబాబు దగ్గర 4 వంటలు నేర్చుకొని ఇంట్లో తినేసి మంచి చెట్ల దగ్గర ఉండే గాలి పీల్చుకుంటే నువ్వు వచ్చే పని లేదమ్మా అని చెప్పాలి. కానీ మళ్ళీ ఎప్పుడు రావాలని అడిగేది చెవులో, ఎప్పుడు రావాలి సార్ అంటే ఆయన 1 నెల తర్వాత, నెల కాదు 20 రోజులకే వస్తాడు. అడిగిపోతాడు. ఈ వ్యవస్థ నుంచి నేను 30 ఏళ్ళ బాధ, అసిడిటీ, అల్సరు రకరకాలు ఉన్నాయి నాకు కూడా సమస్యలన్నీ. మా మేనకోడలు 2 డాక్టర్లు, MD ఒక ఆమె, ఎట్లన్నా చేసి నాకు మాత్రలు లేదని చూస్తాడు 9 ఏళ్ళ నుంచి. నేను ఎట్లా తప్పించుకొని తిరుగుతా ఉన్నా మాత్రలు లేకుండా. తమాషా ఏం తెలుసా, నేచర్కి అనుసంధానం అయితే అట్లే హక్ చేసుకుంటుంది మిమ్మల్ని. మాకైతే ఎంత కాన్ఫిడెన్స్ అంటే అదేదో సినిమాలు చెప్తారు,
ఆ వీళ్ళందరినీ రాండ్రా నేను మెంటల్ రాండ్రా నా మీదకి అట్లా జబ్బులు రండి చూద్దాం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఏజ్లో రెసిస్టెన్స్ అట్లుంది. మీ పిల్లలకి రెసిస్టెన్స్ లేదు. ఎంత అన్యాయం. 15 ఏళ్ళ పిల్లలు 8, 7, 6 హిమోగ్లోబిన్ హెచ్బి అంటే కళ్ళు చూసి తెల్లగా పాలిపోయి ఉంటారు, వీక్గా ఉంటారు, ఎప్పుడు సోలిపోయి ఉంటారు. టీచర్లు అట్లే ఉండాలి, టీచర్ కూడా అట్లే ఉండారు, ఇది అట్లే ఉండాలి, అందరూ అట్లే ఉండారు. వ్యవస్థ అంతా అట్లే ఉంది. వాళ్ళు 6, 7 హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళు జబ్బులు రాకుండా ఏమవుతాయమ్మా? డేంజరస్ సిచ్యుయేషన్ ఇది చాలా. నాకు 2009 నుంచి ఎందుకు అవుతా ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసుకుంటా. ఇడ్లీ, దోశ, పూరి అన్నీ మంచి ఫుడ్డే, మా ఇంట్లో ఫుడ్డే. తింటా ఉంటే కూడా ఆ సైట్ అట్లే ఉంది. ఈ సిమిటిడిన్, ర్యాంటిడిన్, ప్యాంటాప్రజోల్, బొమెప్రజోల్, ఎండోస్కోపీ, 3+ ఎరోషన్స్, జలసిల్లు, ఖాయం చూర్ణ, రిఫ్లెక్స్ అన్నీ వాడుతూ ఉంది. అయినా వస్తూనే ఉంది. 2 రోజులు పోతుంది, 2 రోజులు వస్తుంది. ఒకసారి భోజనాన్ని కూర్చొని తినలేకుండా లేచిపోయిన రోజులు ఉండే, ఎక్కువ అసిడిటీ అయిపోయి. రాగి సంగటి ఎప్పుడు తింటా ఉన్నానో అప్పుడు బాగున్నట్లు ఆ 6 అవర్స్ 8 అవర్స్ బాగుంది. అంటే మా రాగి పిండి ఎక్కువ వేసిన రాగి సంగటి తింటే అసిడిటీ కంట్రోల్లో ఉంది అని నేను తెలుసుకోవడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. అంత అజ్ఞాని నేను. మీరేమో నన్ను విజ్ఞాని అనుకుంటా ఉంటారు. ఓహో, 2009 నుంచి ఎప్పుడైతే పొద్దున్నే రాగి సంగటి చాలామందికి వినింటారు, చేస్తారో తెలియదు కానీ, ఇంత రాగి సంగటి పెట్టుకొని బాగా దేశీ ఆవు పెరుగు వేసుకొని, మీ భాషలో చెప్పాలంటే తొక్కాల వేసి బాగా ఫుల్గా 15 ఇడ్లీల నుంచి 20 ఇడ్లీలు తినాలా. అదే రాగి మూత రెండు రాగి మూత అవుతారు. అది ఫస్ట్ పట్టదో, చిన్నగా తొక్కాల వేసి. ఏ జంతువు అయినా అదే తింటుంది. ఎందుకంటే మనం స్టైల్గా పొద్దున లేసి ఒక కాఫీ, 2 బిస్కెట్లు, మళ్ళీ మెత్తగా ఉండే 2 ఇడ్లీ. అసలు నోటికి పని ఉండదు, బాగా మెత్తగా ఉన్నాయా, మెత్తగా అంటే నోటికి పని ఉండకూడదు. ఎటు తిని మళ్ళీ 2 చెత్త తినేసి, ఈ చిప్స్ గిప్స్ తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. అంటే ఫుడ్ కరెక్ట్గా లేదు పొట్టలో. ఏ జంతువు అయినా ఎట్ట తింటుందండి? బాగా కష్టపడుతుంది, పరిగెత్తి పట్టుకుంటుంది, పూర్తిగా తింటుంది ఫుల్గా. మళ్ళీ సైలెంట్ 2 days. అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆటోఫాగే అంటాం. జపాన్లో ఉండే ఒక సైంటిస్ట్కి దాని మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆటోఫాగే అంటే మీ ఉపవాసం. ఆకలి వరకు మన బాడీ క్లీన్ ప్రాసెస్లో ఉంటుంది. మీకు భోజనం ఎక్స్ట్రాగా తింటా ఉంటారంటే మీ బాడీ చచ్చింది అని అర్థం. అంటే మీ ఇంటికి పొద్దున్నే 10 గంటలకి 20 మంది గెస్టులు వచ్చినారు. వాళ్ళు వెళ్ళే లోపలనే చెప్పకుండా మళ్ళా 12 గంటలకి 20 మంది, మళ్ళీ 30 మంది ఇట్లా వస్తూ ఉంటే ఎట్లుంటుంది మీకు? సేమ్ పరిస్థితి. మీ బ్లడ్లో గ్లూకోజ్ 5 నుంచి 6 గ్రాములు ఉండాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది కూడా సస్టైన్ రిలీజ్ ఉండాలి, ఎప్పుడు అట్లే ఉండాలి. ఎక్కువ కాకూడదు. 1 గ్రాము 2 గ్రాములు ఎక్కువైతే దాని బాడీ ఏం చేసుకోవాలో నాకు తెలుసు. గ్లైకోజన్గా మారుస్తుంది, ట్రైగ్లిజరైడ్స్గా మారుస్తుంది, రొమాంటిక్ ఫ్యాక్టర్గా మారుస్తుంది, లివర్లో ఎత్తి పెడుతుంది, హార్ట్ వాల్వ్స్లో ఎత్తి పెడుతుంది. ఇంకేమి నా వల్ల కాదురా అని లాస్ట్కి రెడ్ బ్లడ్ సెల్స్ మీద పెట్టి నువ్వు సావు అంటే అప్పుడు షుగర్ పేషెంట్. అప్పుడు ఆనందం అనమాట. అప్పుడు వాకింగ్ పోతే షుగర్ రా అంటారనమాట. అంటే మళ్ళీ కలిసిపోని ఎక్కడ చూసినా షుగర్ పేషెంట్లే కదా. ముందు షుగర్ వచ్చిందంటే పెద్ద జబ్బు. అమ్మ షుగర్ మా అన్నకైనాడు. ఇప్పుడు షుగరు, బీపీ కామను, థైరాయిడ్ కూడా కామను, D3 కూడా కామను. క్యాన్సర్ అంటే భయపడతా ఉంటారు. అమెరికాలో క్యాన్సర్ కూడా భయపడరు. అక్కడ ఈ పార్కిన్సన్స్, ఈ ఆల్జిమేర్స్ అవి ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఈ జబ్బులు వస్తే ఏదో 10 ఏళ్ళలో పోతాడు, వాడికి సెటిల్ అయిపోతుంది. ఆల్జిమేర్స్ ఇవేమంటే వాడికి ఏం తెలియదు, వాడు అట్లే ఉంటాడు, నోట్లో పెట్టాలి, పెట్టినారు తెలియదు, తీతే తెలియదు. అప్పుడు రియల్గా ఆ ప్రేమ అనుబంధం అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఈ జబ్బులు ఎక్కువ అయిపోయినాయి. ఆ చెత్తంతా తిని ప్రిజర్వేటివ్లు, ఈ కెమికల్స్, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్, ఈ కార్పొరేట్ వరల్డ్లో ఇవన్నీ తిని ఎక్కువ జబ్బులు అక్కడ ఉన్నాయి. మనం ఏమనుకుంటాడు, భలే స్మార్ట్గా ఉండాలని, ఎయిర్ప్లేన్ తోలుతూ ఉంటారని. వాళ్ళకు ఉండేటివి చాలా ఉన్నాయి అక్కడ. బుద్ధిమాంద్యం పిల్లలు మొదలుకొని ఖాదర్ గారు మీటింగ్లు చెప్తూ ఉంటారు, పర్సంటేజ్లు కూడా. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ డ్యామేజ్ అంతా ఎట్ట తప్పించుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో మనము ఈ 100 ఏళ్ళ ఎనిక్కిపోయినాక ఈ సిరిధాన్యాలు, మిల్లెట్స్ మన పెద్దోళ్ళు తిన్నారా అని ఇన్ని రోజుల తర్వాత మనకి ఇంట్రడక్షన్ చేసినాం. చాలా కష్టపడినారు ఖాదర్ గారు కానీ మన పెద్దోళ్ళు కూడా కష్టపడినారు. ఇన్ని రోజులు అసలు విత్తనాలు ఉన్నాయి కదా. బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటాం, అండుకొరలు. అది అమెరికన్ మిల్లెట్. అమెరికాలో ఉండింది ఇన్ని రోజులు, ఇప్పుడు మాయమైపోయింది, అక్కడ లేదు. ఇటాలియన్ మిల్లెట్ అంటాము, సామల్ని, అక్కడ లేదు. అట్లా ప్రతి దేశంలోనూ ఉండే మంచివన్నీ డెవలప్డ్ కంట్రీస్ అనే ఈ సోకాల్డ్ కంట్రీస్ మాయం చేసినాయి. కార్పొరేట్ వరల్డ్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని బ్రెడ్, బట్టరు, పాస్తాసు, మింటోసు, క్యాటోసు, చీటోసు ఇవన్నీ పెట్టేసి పేర్లు అదే ఫుడ్ అనుకొని స్విగ్గీసు, పిగ్గీస్ అని పెట్టేశారు అన్నీ. సో ఈ మాయలో పెట్టి మనకు
హై కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ 0 ఫైబర్ ఉండే ఫుడ్లను మనకు అలవాటు చేశారు. మెక్డీ, మాన్సాంటో, పెద్ద కార్పొరేట్ వరల్డ్ చేతిలోకి వెళ్ళిపోయినారు. మన ఆరోగ్యాలు అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఈ ఫైబర్ లేని ఫుడ్ బ్లడ్లోకి మీ పొట్టలేకి పోతానే 1 అవర్లో అది అరిగిపోయి మీకు 64 ఇడ్లీల్లో ఒక కాఫీ ఇంకేదన్నా వడ అవి తిన్నారనుకోండి, మీకు 70 గ్రాములు నుంచి 60 నుంచి 70 గ్రాములు గ్లూకోజ్ పోయి మీ బ్లడ్లో పడుతుంది. మీకు కావాల్సింది 5 గ్రాములు. మీ తర్వాత ఏం చేయాలా, దాన్ని అంతా మార్చి ఎత్తిపెడుతుంది. గ్లైకోజన్గా రకరకాలుగా ఎత్తిపెట్టి అది ఏదో సర్దుకునే లోపల మళ్ళీ నువ్వు 10 గంటలకి మళ్ళీ 2 బిస్కెట్లు వేస్తేవి, 2 బజ్జీలు తింటివి, 2 వడలు తింటివి. సీరియస్గా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా తలుపు తెరిచారనుకోండి, తలుపు పక్కన చూస్తారు రాసిగా ఏమైనా తెస్తే తిందామా అని. ఎందుకంటే ఫుల్గా తినేటారు కదా. మీరు ఎప్పుడైతే కడుపు నిండుగా ఆ జంతువులు తిన్నట్టు తింటారో అప్పుడు ఆకలి ఉండదు. మనం పొద్దున్నే ఆటో అక్కడ ఉంటుంది, అప్పుడే పరిగెత్తా ఉంటాం. ఆటో వచ్చేసింది, తొందర తిను అని. ఫుల్గా తృప్తిగా తినే భాగ్యం కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు మనిషి. సో ఈ వ్యవస్థలో ఇరుక్కొని 126 మంది డయాబెటీసు, 18 మంది థైరాయిడ్ ప్రాబ్లము, 6 మంది క్యాన్సరు, ఇట్లా అన్ని చెప్పుకుంటే చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఖాదర్ గారి మీటింగ్కో ఇంకోటి జబ్బులకో వస్తూ ఉంటారంటే ఏమి, ఈ నార్మల్ వ్యవస్థ మీద నమ్మకం పోయి ఆల్టర్నేటివ్గా ఇదేదో ఉంది అని జనాలకు అందరికీ తెలిసిపోయింది. ఇంత తొందరగా రియాక్ట్ అవుతారని మాకు కూడా అనుకోలే. ఎందుకంటే ఇంకా వ్యవస్థను నమ్ముతాను ఉంటే కదా ఈ కార్పొరేట్లన్నీ పెరిగి మందుల షాపులు ఇవన్నీ ఎక్కువైపోయిండేది. సో ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ఆల్టర్నేట్ థెరపీ అనేవి చాలా ఉన్నాయి. ఆయుర్వేదము, హోమియోపతి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ రైట్ ఫుడ్ లోపలికి పోకపోతే మీకేం జరగదు. చాలామంది రకరకాలుగా చేసి ఈ కషాయం తాగితే ఇది మంచిది, ఈ కషాయం తాగితే లోపలికి వేస్తూ ఉండేది చెప్తేసి కషాయం ఎట్లా మంచిగా అవుతుంది? మంచి పెట్రోల్ ఇట్లా కిరోసిన్ వేసి బండిని బాగా పోమంటే ఎట్టపోతుంది? అన్నీ విని లాస్ట్లో తులసి కషాయం తాగితే చాలా మంచిది, పారిజాత కషాయం తాగితే మోకాళ్ళు నొప్పి పోతాయండి. నేను నువ్వు 1.5 కిలో మాంసము, 2 కిలోల చేపలు, 1/2 లీటరు రిఫైన్డ్ ఆయిల్, ఇన్ని తిని నాన్ స్టిక్ ప్యాన్లు, ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఫుడ్లు ఇవన్నీ తినేసి తులసి కషాయం తాగితే పాపం తులసి కషాయం ఏం చేస్తుంది? ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఎట్లుంది చూడండి జనాలది. దానికి కొంతమంది మనలాంటి కొంచెం వైజ్గా ఆలోచించే వాళ్ళు ఆ వ్యవస్థ నుంచి బయటపడి, మిల్లెట్ రాంబాబు కదా ఆయన పేరు, ఆయన ఇప్పుడు 10 ఏళ్ల ముందరనే బేగంపేటలో ఒక హోటల్ పెట్టినాడు, ఆహార్ కుటీర్ అని. మంచిగా అక్కడికి వచ్చి మధ్యాహ్నం అంతా అందరూ భోంచేసేవాళ్ళు. అందరు చేసిన ప్రతి ఒక్కరికి బాగుంది. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఏమందైనా కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు, కానీ ఈ ఫుడ్ అందరికీ బాగుంటుంది. ఎన్ని రోజుల్లో తిన్న ఫస్ట్ రోజే బాగుంటుంది, 1 వీక్లో చేంజ్ కనబడుతుంది, 6 వీక్స్లో చాలా చేంజెస్ వస్తాయి. 6 వారాల్లో 6 వారాలు మీరు ఈ జీవన విధానానికి అలవాటు చేసుకోవాలా. ఏం చేయాలా? రైసు, గోధుమలు ఆపేయాలా, చికెను, మటను, ఫిష్ ఆపేయాలా. కొంతమంది అడుగుతారు ఎగ్ తినొచ్చురా అని. దానికోసం మళ్ళా ఎగ్గు, కప్పలు, ఎండ్రకాయలు, మండ్రగబ్బలు, పాములు అన్నీ నిలిపేయండి ఆయన. ఆ జీవచరాలను కూడా బతకనేయండి కొన్ని రోజులు. మనిషికి బుర్ర ఉంది, పండించుకోని తినండి. ఎంతసేపు చెప్పినారు కదా రాజుగారు, ఎట్ట పండించుకోవచ్చు. మనం న్యాచురల్గా పండించే బుర్ర శక్తి ఉండాలి కాబట్టి అడవులు నాశనం చేయకుండా పండించుకునే శక్తి ఉంది, మనం పండించుకుందాం. నిలిపేయాలా. కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా నిలిపేసేయాలా. సో ఏం తినాలా? జబ్బు ఉండేవాళ్ళు 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు అందరూ సిరిధాన్యాలే తినండి. దాంట్లో ఇడ్లీ చేసుకో, దోశ చేసుకో, కిచిడి చేసుకో, పొంగల్ చేసుకో. లేదు మీకు చేసుకునే ఓపిక లేకపోతే గంజి కాసుకొని తాగేసేయండి. భార్యాభర్తల మధ్యలో సరిగా ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా, ఎవరి పాటి వాళ్ళు గంజి చేసుకోండి. నువ్వు గింజి చేసుకో, నువ్వు గింజి చేసుకో, హ్యాపీగా పెట్టేసుకొని తాగండి. ఏమవుతుంది? గంజి చేసుకునేది ఏముంది? ఒక గ్లాసు కొర్ర బియ్యమో ఏదైనా 5 బియ్యాలు ఒకటి 2 రోజులు వాడాలి. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. జబ్బులు లేనివాళ్ళు ప్రతి ఒక్కరూ 2 రోజులు ఈ సిరిధాన్యాలు 5 తిని రిపీట్ చేస్తూ ఉండండి. కషాయాలు, సప్తపత్ర కషాయాలని బుక్లు ఉన్నాయా ఇక్కడ? సేల్స్కి ఉన్నాయి. దాంట్లో ఉంటాయి సప్తపత్ర కషాయాలు. అంటే గరిక అనేది ఫస్ట్ పుట్టింది. గరిక అనేది మనకు మొదటి నుంచి ఉంది. గరికతో స్టార్ట్ అయ్యి
రావి చెట్టుతో ఎండ్ అయ్యే ఆ 7 కషాయాల్ని రిపీటెడ్గా ఎన్ని దొరికితే అన్ని తీసుకుంటా ఉండండి. ఈ మాంసము ఇవన్నీ ఆపేసి రాగి ప్లేట్ వేసుకునే నీళ్ళని తాగితే స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. మంచి గాలి పీల్చుకునేదానికి ఇట్లా కిటికీలన్నీ తీసేసిన ఇంట్లో పడుకోండి. మీ ఇంట్లో కిటికీలు తీసేసి పడుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. మేము మా పొలం దగ్గర పడుకునేటప్పుడు 3 అవర్స్ నిద్రపోతే చాలు. 3 అవర్స్. ఈ 8 అవర్స్ నిద్ర ఇవన్నీ అన్డిఫైన్డ్. చాలామంది కండిషనింగ్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్కి. మాకు ఆ మదనపల్లిలో రిషివెల్లి దగ్గర జిడ్డి కృష్ణమూర్తి గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కొంతమంది ఫిలాసఫర్లు వీళ్ళు వస్తూ ఉంటారు. సో ఆ కండిషనింగ్ నుంచి కొద్దిగా బయటపడినాం. సో ఆ కండిషన్ ఎప్పుడు లేదో అప్పుడు అద్భుతమైన ఒక చైతన్యం వస్తుంది మీకు. 1 గంట తక్కువ నిద్రపోయి పొద్దున్నే లేచారనుకోండి, రోజంతా ఆలోచిస్తాడు వాడు. అయ్యో 1 గంట తక్కువ నిద్రపోయినా, 1 గంట తక్కువ నిద్రపోయినా, 1 గంట తక్కువ నిద్రపోయినా. 4 ఇడ్లీల బదులు 3 ఇడ్లీలే తిన్నాడు అనుకో, అయ్యో 1 ఇడ్లీ తక్కువ తిన్నా. ఇదే ఉంటుంది, రోజంతా ఇదే ఉంటుంది బుర్రలో. సో దాని నుంచి కండిషన్ బయటపడితే అద్భుతాలు చూడవచ్చు. మీకు యాక్చువల్గా గాలి చాలా ఇంపార్టెంట్. అది మిస్ చేసినాం. ఇప్పుడు మాట్లాడుకుంటాం గాలితో. 22,000 సార్లు గాలి పీల్చుకుంటారు మీరు. సో మంచి గాలి అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దునంతా మీరు పంజగుట్టలోనో సిటీలోనో ఎక్కడో మంచి ఎక్కువ 100,000 బస్సులు ఉండే పొల్యూషన్ ఉండే గాలి పీల్చుకొని మీ పిల్లలకి మీరు అక్కడ ఉండి రాత్రి ఇంటికి వెళ్ళి కిటికీలన్నీ వేసేసి ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ పెడతారు. ఆల్ అవుట్ అంటే అందరూ పోతారు అని, అంటే దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో మీరు పోతారు అని. గుడ్ నైట్ అంటే మనం లేకపోవచ్చు 10 ఏళ్ళ తర్వాత అని. ఇప్పుడు మరి ఎట్లా చేస్తాము? మంచి గాలి కావాలి కదా. దాని సైన్స్ టీచర్లు సైన్స్ ఎందుకు? గాలి మంచిది కావాలనా? ఎందుకు? ఆ సింపుల్ గాలి మంచిది పీల్చుకోవాలా, దానికి వాసన ఉండకూడదు. గాలికి వాసన ఉండకూడదు కదా. మంచి గాలికి వాసన ఉంటుందా? ఆ బస్సుల్లో వేస్తూ ఉంటారు, ఏదో కొడతా ఉంటారు బస్సులో పోయినప్పుడు, దరిద్రమైన వాసన. రాత్రంతా అది పీల్చుకొని పోవాలి పొద్దున్నే కాటికి. దాని లోపలనే స్వైన్ ఫ్లూ వాళ్ళు ఉంటారు, చికెన్ గున్యా వాళ్ళు అందరూ ఉంటారు. రెసిస్టెన్స్ ఎట్లా ఉండదు వీడికి. వాడు దగ్గి తుమ్మి లోపల గాలి కూడా ఉండదు కదా, మొత్తం అంతా పోయి ఉంటుంది. వాడు దిగి వాడు తెలుసుకున్నా కూడా ఒడుకోగడ పల్లికి పోతాడు అంటించేదాన్ని మొత్తం రోగాలన్నీ. రెసిస్టెన్స్ ఉండదు కదా. జబ్బులు ఎందుకు పోతాయి? నీకు రెసిస్టెన్స్ లేదు కాబట్టి పోతాయి. మనము జబ్బులకని జంతువులన్నీ చంపుతా ఉన్నాం. స్వైన్ ఫ్లూ వచ్చిందని పందుల్ని, నీఫా వచ్చిందని గబ్బిలాల్ని, H1N1 వచ్చిందని బర్డ్ ఫ్లూ వచ్చిందని కోళ్ళుని, ఇన్ని చంపుతా పోతాడు. మనిషితో ప్రాబ్లం వచ్చింది వాడికి పాపము. వీళ్ళు లేకపోతే అన్ని జంతువులు సుఖంగా సంతోషంగా ఉంటాయి. 100 ఏళ్ళు మనుషులు లేకపోతే భూమి రివైవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫారెస్ట్ వస్తుంది, అన్ని జంతువులు, పిచ్చుకలు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ లేకపోతే ఆనందంగా ఉంటుంది మొత్తం ప్రపంచం అంతా. నువ్వేదో వాడితో కలిసి బతికి హాయిగా ఆ అరణ్యం వచ్చేట్లుగా ఆ చెట్ల మధ్యలో హాయిగా ఉండరా అంటే నీకోసం మొత్తం అన్నింటినీ చంపి మొత్తం వ్యవస్థనంతా నాశనం చేస్తాడు. ఆ శ్రీరామచంద్రుడు సీత అడవి పోయి అడవుల పాలైనారు చాలా అంటారు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు. సెల్ ఫోన్ లేకుండా అడవిలో జాలీగా తినేసి సాయంత్రం అయితే ఆడ బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే దానికంటే ఏమన్నా అన్యోన్యం ఉందా? ఇప్పుడు సాయంత్రం వచ్చే కాటికి జనాలకి ఎనర్జీ లేదు కదా. పాపం పనులు షేర్ చేసుకోలేరు. ఎప్పుడు ఎనర్జీ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు సాయంత్రం వచ్చే కాడికి సోలిపోయి ఉంటారు. ఇట్లా బస్ స్టాప్లోనూ చూడాలి సాయంత్రం అని ఉంటారు టీచర్లు మొత్తం మొదలుకొని అంతా ఎక్కలేకుండా. సాయంత్రం ఇంటికి వస్తారు, బ్యాగ్ తీసేవారు పడేసి ఇట్లా సోఫా మీద చేరగలు పడిపోతారు. ఏమే కొంచెం కాఫీ పెట్టి అంటే నేను వస్తాడు, నువ్వే పెట్టుకో అంటుంది. అక్కడ మొదలైతుంది అనమాట ఫైటింగ్ అంతా. అదే పొద్దున్నే వీళ్ళు బాగా ఈ సిరిధాన్యాలతో వంటలో మంచిగా మజ్జిగో మంచిగా ఆ సీతాఫలంకాయలు జామకాయలు తిన్నారనుకో బాగా ఎనర్జీ ఉంటుంది. హ్యాపీగా వస్తారు, అన్ని పనులు పంచుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ సింపుల్ టెక్నిక్ మీరందరూ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయండి. సిరిధాన్యాలు తినండి, కాఫీలు టీలు ఒక వారం మానేసేయండి, 6 వారాలు మానేసేయండి. కషాయాలు ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు. కాఫీలు టీలు 40 ఏళ్ళ నుంచి తాగుతాడు కదా, మమ్మల్ని అడిగా తాగారు. ఏదో కషాయాలు కూడా తాగండి. అందువల్ల ఆ కాఫీ టీ అనే అడిక్షన్ లేకుండా మీకు రకరకాల కషాయాలు తాగమంటాను కదా. మీకు తమలపాకు ఇష్టం, తమలపాకు కషాయం తాగండి, కొత్తిమీర కషాయం తాగండి, పుదీనా కషాయం తాగండి, తులసి కషాయం తాగండి, లెమన్ రాస్ తాగండి, ఇంట్లో పసుపు కషాయం తాగండి, తాటి బెల్లం వేసుకొని తీగ తినండి కావాలంటే. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ని మీరు ఇంట్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ. ముఖ్యంగా ఈ సిరిధాన్యాలు పండించడానికి మనకు 1 కిలో పండించడానికి 200 నుంచి 300 లీటర్ల నీళ్లు సరిపోతుంది.
మనం వరి పండించడానికి 8,000 లీటర్లు కావాలి, చక్కెర పండించడానికి 28,000 లీటర్లు కావాలి 1 కిలో చక్కెర పండాలంటే. సో ఫ్యూచర్లో మనకు గోదావరి ఉండదు 100 ఏళ్ళ తర్వాతనో ఎప్పుడో, కృష్ణానది కూడా ఉండదు, అట్లీస్ట్ కొన్నేళ్ళు ఉండవు. మరి పూర్తిగా కాకపోయినా ఒక 5 ఏళ్ళు కరువు వచ్చింది అనుకో, ఎడ చేస్తారు? భోజనం ఏమవుతుంది? అప్పుడైనా మీరు సిరిధాన్యాలను తిని అరిగించుకునే శక్తి ఉండాలి కదా. ఇప్పుడు అందరికీ క్వశ్చన్ ఏమంటే సిరిధాన్యాలు తినచ్చునా, అరుగుతుందా, వేడి పుడుతుందా, చలి పుడుతుందా అని. మీరు తింటా ఉండేటివన్నీ చెత్తంతా చికెన్ పకోడాలు, గోబీ మంచూరియలు, పెప్సీలు ఇవన్నీ తాగుతుంటారు కదా, అవన్నీ అడిగే తాగుతూ ఉంటారు. తాగినాక పొట్టం పోస్తూ ఉంది, దాన్ని బ్రూఫిన్ వేసుకుంటాడు, వేడి పుడుతుంది అంటారు. ఓకే, చాలా తక్కువ మందికి కొన్ని రోజులు ఈ హై ఫైబర్ ఫుడ్. ఎంత హై ఫైబర్ అంటే రైస్లో 0.2, కొర్రల్లో 8%, అండు కొర్రలో 12.5%. అంటే 0.2 నుంచి 0.4 అంటే 100% ఎక్కువ ఫైబర్ అని అర్థం. అట్లా లెక్కేస్తే 4,000%, 4,000% ఎక్కువ ఉండే ఫైబర్ ఫుడ్ తింటే దాంట్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 ఉంటాయి. దాంట్లో 30% సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, మిగతాది ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబరు బ్లడ్లోకి పోయి ఈ ఫుడ్తో పాటి మీ లోపల ఆర్టరీస్ అన్ని క్లీన్ చేస్తుంది. చీపుడు తీసుకొని బూజు దులిపినట్టు లోపల అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ థిన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో బాగుంటుంది, బీపీ తగ్గిపోతుంది, షుగర్లు పోతాయి, థైరాయిడ్ పోతుంది, మొత్తం వ్యవస్థే ప్రక్షాళన అయిపోతుంది. మాకంతా అట్లా అయింది. మేము చెప్తా ఉండేది ఎందుకంటే మాకు అట్లా జరిగింది. మేము వచ్చి బయట చెప్తా ఉన్నాం. చెప్పుకోకుండా ఉండే వాళ్ళందరూ, చెప్పని వాళ్ళందరూ వాళ్ళకు కూడా అనుభవించినారు. చెప్పకుండా వాళ్ళ పాటికి వాళ్ళు పాపము వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. తగ్గింది కదా బాగానే ఉంది లేని మళ్ళీ మటన్లు చికెన్లు తింటూ ఉంటారు. మళ్ళీ అడుసు తొక్కనేలా కాలు కడగలే మళ్ళీ వస్తూ ఉంది, మళ్ళీ మారుతూ ఉంటారు. ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడుకుంటూ ఉంటారు. మేము షేర్ చేసుకుంటున్నాం. రాంబాబునే మేము రాజుగారు ఏదో అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో కొంతమంది వస్తాను. సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంకా సంపాదనలు కూడా ఇంకా బాగా చేసుకుంటాడు. బాగా యాక్టివ్గా ఉండి ఇంకా సంపాదిస్తారు కదా ఎక్కువ. ఎప్పుడైతే రాత్రి పగలు పనిచేసే ఎనర్జీ వచ్చిందో ఇంకా సూపర్గా సంపాదిస్తాడు. తర్వాత వానికి ఏదో వేరే ప్రాబ్లం వస్తుంది, అది వేరే సంగతి. సో ఈ అద్భుతమైన ఈ మార్పుకి ఒక చిన్న డెసిషన్ తీసుకొని ఈ రోజు నుంచి ఇంకెంతసేపు చెప్పొచ్చు. నేను నిన్న రాత్రి వరకు మాట్లాడతా కావాలంటే. నేను పొద్దున ఫుల్గా తినేసిన యాక్చువల్గా, ఒకప్పుడు తింటే చాలు యాక్చువల్గా. నిజంగానే ఆకలి ఉండదు నాకు చాలాసార్లు చూసాను నేను. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో రసమలై అనేది పెడతారు, నాకు ఇష్టమని ఆమె తెప్పించి పెట్టింది. ఊదలతో అన్నం చేసినారు, ఊదల అన్నం అక్కడ పెట్టినారు, రసమలై అక్కడ పెట్టినారు. ఫస్ట్ అది తిందాం అనిపిస్తుంది కదా ఎట్లయినా సరే. ఒక డెసిషన్ తీసుకున్నా, ఊదల అన్నం అంతా తినేసినాక మళ్ళీ తిందామని. అది ఫుల్గా తినేసినా తినబుద్ధి కాల, ఫస్ట్ టైం వెనక్కిపోయింది. అప్పుడు అనుకున్నా, అంటే రైట్ ఫుడ్ తింటే నీ ఆలోచన విధానం మారితే నీకు మెంటల్గా అంత స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు మనుషులకి అందరికీ సైకలాజికల్గా డల్లు, ఫిజికల్గా డల్ ఎందుకైనారు? రైట్ ఫుడ్ లేదు, పెట్రోల్ లేదు సరిగా, కిరోసిన్ వేసి ఆడపోయి బండి నిలిచిపోతుంది పొగ వచ్చేసి. మళ్ళీ దాన్ని డాక్టర్ గారు కొంచెం తొయ్యరా అంటాడు, డాక్టర్ కొంచెం దోస్తాడు, మళ్ళా ఆగిపోయా. అసలు డాక్టర్ ఇంజినే సరిగా లేదు, ఆయన కూడా వెనకాల పొగ వస్తూ ఉంది. డాక్టర్లు కూడా రైట్ ఫుడ్ తినకపోతే వాళ్ళకు జబ్బులే వస్తాయి. మీరు మీ బండిని, మీ ఫ్లైట్ని మీ చేతులకు తీసుకోవాలా, మీరు తోలాలా. ఎవరు ఎట్లా తోలుతారు మీ బండిని? ఆ భూమిని వదిలి పైకి పోతే కదా ఫ్లైట్ బాగా పోయేది, 1000 కిలోమీటర్ స్పీడ్ పోయేది. మనం కిందనే ఉన్నాం, ఏదో తింటా ఉన్నాము, ఏదో నడిపిస్తాము, మందు బిళ్ళలు వేసుకుంటాము, ఇట్లే జీవితం కరెక్ట్గానే ఉందనుకుంటే అటు కరెక్ట్ కాదు. ఇంకొక లైఫ్ చూడండి. మీరు చెప్తారు కదా అద్భుతం జరిగింది అని, అద్భుతం జరుగుతుంది. మీరు సిరిధాన్యాలు తిని కాఫీ, టీ, పాలు మానేసి చక్కెర, మైదా నిలిపేసి నాన్ వెజిటేరియన్ ఆపేసి, దీంట్లో వాళ్ళ బుక్లు కూడా ఉంటాయి ఎట్ట చేసుకోవచ్చు ఏమీది. మీరందరూ ఎక్స్పర్ట్లే. బాగా చేపలు, ఆ కంపు కొట్టే చేపలు, రొయ్యల్ని కూడా బాగా తోమి లోపలంతా పొట్ట పేగులని తీసి లోపలంతా మసాలాలు పెట్టి అద్భుతంగా తయారు చేసే శక్తిమంతులు కదమ్మా అందరూ. అరే కొర్రలు చేయలేరా? ఆయన కూడా సింపుల్గా చెప్తారు ఇటు చేసుకోవచ్చు అని. మా ఆశ ఏమంటే ఇదేదో కాంప్లికేటెడ్ అని చెప్పకుండా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తే మీరు అందరూ ఫాలో అవుతారు. ఎట్లా ఉన్నిలే ఏమవుతుంది, మంచిగా కూరలు చేసుకుంటారు. మేమేమి రిస్ట్రిక్షన్స్ లేదు, మేమేమి మీకు ఒక 0 చేసేసి ఏం చెప్పడంలే. మీకు చిన్నప్పటి నుంచి మీరు తిన్న ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబరు ఉండే ఫుడ్డే చెప్తా ఉన్నాం. అందుకని అద్భుతమైన ఫుడ్ తిన్న పావురాలు ఇక్కడ నుంచి వైజాగ్ పోయేసి వస్తాయి. మనము మటన్, చికెన్, బిర్యానీ తిని ఆటో కూడా ఎక్కలేము, ఇట్లే పడి తింటాం అన్నమాట. ఒక బస్ స్టాప్ కూడా నడవలేము, ఆటో వస్తే పోతారు, అదే లేదు అట్లే ఉంటారు. ఈ కాళ్ళు ఉండగా నడవరా అంటే ఆ కాళ్ళు ఉండగా చూసుకుంటా ఉంటారు కింద. కాళ్ళకి పనే లేదు, మొత్తం అంతా పోయింది కథ అంతా. నడిచేది పెద్ద యోగము, నడుస్తూ ఉండాల రోజంతా. మీకు వచ్చే డెఫిషియన్సీలు,
మీకు వచ్చే విటమిన్ మినరల్స్ డెఫిషియన్సీస్ అన్నీ మీ బాడీలో ఉండే ప్రీ అండ్ ప్రోబయాటిక్ కండిషన్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా బాడీని తయారు చేసుకుంటుంది, అన్ని విటమిన్స్ చేసుకుంటుంది. ఆవు ఏం తింటుందమ్మా? గడ్డి మాత్రమే తినేది. అది ఎంత ఉంటుంది? ఒక టన్ను అంతే మనం అక్కడ పోయి పడతాం. అంత బలంగా ఎట్లా తయారయ్యింది? నేచర్ తెలియదు ఆ బాడీకి ఎట్లా తయారు చేసుకొని దీంతో ఎట్లా దీన్ని ప్రోటీన్గా సింథసైజ్ చేయాలా, దీన్ని ఎట్లా మినరల్స్గా మార్చుకోవాలని ఒక పెద్ద అద్భుతమైన నేచర్ నుంచి వచ్చిన ఆ శక్తిని మనం పక్కన పెట్టేసి ఈ డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీని పరిగెత్తా ఉన్నాం. ఎండలోకపోతే మీకు D3 వస్తుంది. పుట్టగోకుల్ని 4 గంటలు ఎండలో పెట్టి వండుకుంటే మీకు కావాల్సిన D3 అంతా వస్తుంది. రాగి పాలు, కుసుమ పాలు, సజ్జల పాలు, జొన్నల పాలు అట్లా 100 గ్రాములను రుబ్బుకొని దాన్ని పాలు చేసుకొని దాంట్లో తోడు పెట్టుకుంటే B12 ఫుల్గా ఉంటుంది. B12 మాంసం తినకపోతే B12 రాదనే క్వశ్చనే లేదు. మేము 30 ఏళ్ళు అయింది నిలిపేసి, మాకు B12 డెఫిషియన్సీ లేదు, ఏమీ లేదు, అద్భుతంగా ఉన్నాము, హాయిగా ఆరోగ్యంగా ఉన్నాం. మా జీవన విధానమే మీకు చెప్తా ఉన్నాము. నా హిమోగ్లోబిన్ 15.5 15.5. నేను 6 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను నాన్ స్టాప్గా. నేను కూడా ప్రకాష్ విద్యా సంస్థల్లో పిల్లలు అదేదో టార్చ్ ఇస్తే నేను పరిగెత్తిన, నా చెప్పులు అయినా వాళ్ళతో సమాన స్పీడ్ పరిగెత్తిన. నెక్స్ట్ టైం ఒకసారి మీరు సార్ పరిగెత్తేసారంటే 20 రౌండ్లు పరిగెత్తారా స్వామి, నేను ఓ రౌండ్ కాదు, నిజంగానే 20 రౌండ్స్ పరిగెత్తా గ్రౌండ్లో నేను. మీరందరూ కూడా పరిగెత్తచ్చు, మీరందరూ కూడా అంత ఎనర్జీ ఉంటుంది. రైట్ ఫుడ్ తింటే మీకు ఆ ఎనర్జీ వస్తుంది. ప్లస్ ట్యాబ్లెట్ అనేది వేసి నేను 9 ఇయర్స్ అయింది. మెటాసిన్ కూడా వేసే అవసరం లేదు. గొంతు నొప్పి వస్తుంది, అదే పోతుంది, కొన్ని అవర్స్లో పోతుంది. అద్భుతమైన శక్తి మీ అందరికీ మీ పిల్లలకి ఇచ్చేది మీ బాధ్యత. ఇంత మొదలంటే చెప్పాలా ఎవరు? మీకు కూడా తెలీదు. మీరందరూ ఏమనుకున్నారు? బయట చెత్త తినకుండా ఇంట్లో బాగా అన్నం వండుకొని బాగా చేపల రొయ్యలు పులుసులు చేసుకొని తింటే ఆరోగ్యం అనుకున్నారు. అన్నిటికంటే అనారోగ్యం అదే. మీరు చేసే పని రైసు గోధుమలు తినడమే పెద్ద అనారోగ్యం. ఒక్కసారిగా బ్లడ్లో మీ గ్లూకోజ్ వచ్చి పడ్డమే పెద్ద అనారోగ్యం. అందరికంటే నిద్ర పట్టకుండా ఉండేవాడు ఎవడు తెలుసా? ఎక్కువ డబ్బులు వచ్చేసినోడు నిద్ర పట్టవు, చూసారా? అట్లా మన బాడీలో ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చేస్తే బాడీకి నిద్ర పట్టదు. ఏం చేయమని అడుగుతుంది. ఎత్తిపెట్టి ఈ లంచం తీసిన వాళ్ళందరూ మామూలుగా ఒకసారి లాగుతారు చూడు, బెడ్ కింద పెట్టుకున్నాడు, బాత్రూంలో పెట్టుకున్నాడు అని. అటు ఎక్కడ చూసినా లోపలంతా ఫ్యాట్ గీటే పెట్టుకొని ఉంటాం. సో వాడికి కన్ఫ్యూజన్ అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టే బాడీ కూడా కంటిన్యూస్గా కన్ఫ్యూజన్లో పెట్టినాం. ఎక్కువ ఈ గ్లూకోజ్ను పంప్ చేసి దానికే చిన్నప్పుడు కింద కూర్చొని తినమనేవాళ్ళు. కింద కూర్చుంటే పొట్ట మడతపడి 1/3 ఖాళీగా ఉండగానే బ్రెయిన్ సిగ్నల్ పోయి హాయిగా మళ్ళీ లేస్తే ఒక గ్లాస్ నీళ్లు పడుతుంది, కొంచెం ఖాళీ కూడా ఉంటే మిక్సీ తిరుగుతుంది. ఇప్పుడు బాగా టేబుల్ వేసుకొని వీడి పొట్ట అటువైపు వాడి పొట్ట ఇటువైపు రెండు డాష్ కొట్టుకునే వరకు తింటామండి. మిక్సీకి ఫుల్గా వేసి కూరేస్తే మిక్సీ పనిచేస్తుందా? కూరేస్తూ ఉంటారు. ఆ పెళ్ళికి పోయినాము 102 ఐటమ్స్ పెట్టారు. 100 దాటించాలంటే ఐటమ్స్. వీడికి అప్పుడే షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. వీడేం తింటాడు? 100. వీడు 100 ఊరికి అట్లా ఏళ్ళు పెట్టి నోట్లో పెట్టుకుంటాడు అంతే. వీడు తినేది ఏదాడా అక్కడ పక్కనే బాగానే ఉంటుంది. ఏమండి షుగర్ అంటాడు అంతే. వీడు పోతే పోతే తిని చచ్చిపోతే పోలేరు అనుకుంటాడు వాడు. అయినా తిన్నారు. ఏం తింటారు? ఈ వ్యవస్థ అంతా మనకి చాలా అద్భుతంగా మన జీవన విధానంలోనే పెట్టారు. కింద కూర్చొని తినేది ఎందుకు? ఉపవాసం ఉండేది ఎందుకు? ఆటోఫాగే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు పొద్దున్నే పూట తినేసి సాయంత్రం హ్యాపీగా ఒక ఫ్రూట్ తినేసి సీజనల్ ఫ్రూట్ తినేస్తే ఆ రోజు పడుకొని చూడండి 1-2 రోజులు పొట్ట నీకు సైకలాజికల్గా ఆకలి తెప్పిస్తుంది అనవసరంగా. నువ్వు దాన్ని లెక్క చేయకపోతే అప్పుడు అద్భుతం జరుగుతుంది. అదే ఉపవాసం అంటే. అందుకని 14 రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండరా అంటే 14 రోజులకు ఒకసారి ఆటోఫాగే జరిగితే మీకు క్యాన్సర్ రాదు అని. సో మన పెద్దోళ్ళు మన అమ్మమ్మలకి అందరికీ ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చింది అలా జపాన్ శాస్త్రవేత్తకి. ఆయన కనిపెట్టినాడు ఉపవాసం అని ఆయనకి ఇచ్చినారు. మంచిదే, పోనీ అట్లన్నా ప్రపంచానికి తెలిసింది కదా ఉపవాసం అంటే ఎందుకు మంచిదని. నాకు 1 గంట లేట్ అయితే మండిపోయేది పొట్ట. అటు అది 4 రోజులు మా వాన్నీళ్లతోనే ఉపవాసం అండి. 4 days నోరు మూసుకొని ఉండింది. అది పొట్ట మండిపోతా ఉండే పొట్ట సైలెంట్ అయిపోయింది. నీకు నీళ్ళు తప్ప ఏమి చెప్పినావు అనుకో దానికి తెలిసిపోతుంది ఏమేమి అని. అంటే అది మన అబ్జర్వేషన్లో మనకు ఉంటుంది. అందుకనే బుద్ధుడనే మహానుభావుడు నేను చెప్పిందని వినండి, నేను చేయొద్దు మీరేమి. మీరు తిన్నాక ఎట్లుంది అని మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఆ రోజు ఎట్లా నిద్రపోయినారు, ఆ రోజు ఎట్లా మీ ఎనర్జీ ఉండింది, ఆ రోజు యాక్టివ్గా ఉన్నామా లేదా, అవన్నీ అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలకి వారానికి ఒక నువ్వుల లడ్డు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కాల్షియం, ఐరన్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. సీజనల్ ఫ్రూట్స్ తింటే దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం ఇంత వెరైటీ ఆఫ్ ఫుడ్ నేచర్ ఇచ్చింది మనకి. యాక్చువల్గా ఇంతకంటే అదృష్టం ఇంకేమీ లేదు.
మనం దాన్ని పక్కన పెట్టి ఎక్కడెక్కడికో పరిగెత్తా ఉన్నాం. మాత్రలు ఈ లోపల కొంతమంది ఫోన్ చేస్తారు, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం తినాలా, మా ఆయన తినొచ్చా, మా పిల్లలకి ఇది ఇవ్వచ్చా అని. ఆవు ఏం తింటుందో దూడ కూడా అదే తింటుంది. అవునా? దూడ వేరే ఆవు వేరే తింటుందా? ప్రెగ్నెంట్ ఆవు వేరే ఇంకోటి ఏది తింటుందా? కోడి ఏం తింటుందో పిల్లకు అదే పెడుతుంది. మనకి ఎన్ని డౌట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ తినొచ్చా అని. కానీ పెప్సీ మాత్రం తాగేస్తారు, కేకులు తింటారు, దాంట్లో ఏముందో తెలియదు. అవన్నీ మాత్రం డౌట్ లేదు. పెప్సీ తాగితే ఉల్లాసంగా హీరోకి ఎందుకు ఉంటుందంటే దాంట్లో 2 కోట్లు ఇస్తారు కాబట్టి ఆయనకు ఉల్లాసం, మన ఊపిరిపోతుంది. మనకెందుకు, మనకేడ ఉంటుంది ఉల్లాసము? కార్బన్ డైఆక్సైడ్ కలిపి నీళ్ళని తాగి 100 కోట్ల రూపాయలు. ఏంది అన్యాయం కదా అది. మాకు ఆ టెస్టుల్లో చేస్తే కూడా వాటిలో మినరల్స్ ఉండవు. ఆ నీళ్ళని తాగుతాము, పారే నీళ్ళని వదిలేసి. హేమాలిని గారు వచ్చి చెప్పాలన్నమాట, ఏ కెంట్ హే అచ్చా హే పీఓ అని చెప్పాలన్నమాట. అప్పుడు నీళ్లు తాగుతాము. ఫేర్ అండ్ లవ్లీ పూసుకో, నువ్వు ఏ రోజ్ చేస్తావంటే ఏ రోజ్ ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటాము. ఈ సోప్ వేసుకో, నువ్వు ముసలే కావంటే ఆ సోప్ వేసుకుంటాము. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అని ఆయన చెప్పాలా అంటే టీవీ మనల్ని నడిపిస్తుంది. ఎంత డేంజర్ కదా. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో పెట్టుకోండి. ఇదేం టఫ్ ఏం కాదే, మేము చెప్తా ఉండేది. ఇంకా అంతరించిపోని ఈ సిరిధాన్యాలను తిని టేస్ట్గా చేసుకోండి. మీరు ఎవరు వద్దన్నారు? మంచిగా మీరు వెజిటబుల్ బాత్ చేసుకోండి, ఏ కూరలైనా తినండి, దీంట్లో రిస్ట్రిక్షన్ ఏమి లేదు. దీంట్లో ఉండి ఇంకో అద్భుతం ఏమంటే వీక్నెస్ లేకుండా మీరు బరువు తగ్గుతారు, కళ్ళు తిరగకుండా బీపీ తగ్గుతుంది. ఏ ప్రాబ్లము బాడీ కలగకుండా జరిగే అద్భుతమైన శక్తి సిరిధాన్యాలకు ఉంది. ఇంకొక విషయం ఏమొస్తుందంటే ఈ సిరిధాన్యాలు తిన్నాక మీరు వాడే మందు వేసుకుంటూ ఉంటారు, ధైర్యం ఉండదు, మందు ఆపడానికి ధైర్యం ఉండదు. అప్పుడు ఇమీడియట్గా షుగర్లు తగ్గిపోయేది, ఇవన్నీ జరుగుతాయి. షుగర్ తగ్గిపోతే ఏం చేయాలమ్మా? ట్యాబ్లెట్ నిలపాలనా, కొర్రలు తినేది నిలపాలా? కొంతమంది మూర్ఖులుగా ఉండేవాళ్ళు అరే ఇదేదిరా అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టి కొర్రలు నిలిపేసి మళ్ళీ అన్నాన్ని పోయి మళ్ళీ జబ్బులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. 53 అయిపోయింది, ఏం చేయమంటారు అడిగింది ఒక ఆమె. ఏమ్మా ట్యాబ్లెట్ వేసా, నిలపమ్మా ట్యాబ్లెట్ తల్లి, నీకు మళ్ళీ ప్యాంక్రియాస్ మొదలయ్యి నీకు ఇన్సులిన్ తయారవుతా ఉంది, మళ్ళీ మా ట్యాబ్లెట్ ఎట్లా వేసుకుంటావు? అది కూడా తెలియని ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. సో వీక్నెస్ కాకుండా కార్బోహైడ్రేట్స్ మీకు ఎనర్జీని ఇస్తూ ఉంటాయి, ప్రోటీను అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది, మినరల్స్ అన్నీ కూడా. ఇంకేం కావాలా? ఇది ప్రపంచానికి సొల్యూషన్. ఈ విషయం మనం ఈరోజు మాట్లాడుకున్న విషయము ప్రపంచానికి సొల్యూషన్, మనకు ఊరికే కాదు. వేమన గారు ఏం చెప్పినారు? అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు. అవునా? సో మనకు అపకారం చేసే ఈ పెద్ద కార్పొరేట్ వరల్డ్ కూడా మనం ఉపకారం చేసి మనం మజ్జిగ, కొత్తిమీర వేసుకొని మజ్జిగ, రాగి గంజి, పెసరపప్పు గంజి, మనం ఏమేమి నేచర్ ఫ్రెండ్లీగా ఉండే అవన్నీ ఇచ్చి వాళ్ళ బుర్రలు కూడా మార్చమని చెప్దాం. రైట్ ఫుడ్ తింటే వాళ్ళు కూడా బుర్ర మారి వాళ్ళు కూడా ఈ ఆహారం తిని మంచి పని చేస్తారేమో అని ఒక ఆశ. లేకపోతే ఇదే రకంగా పోతే మొత్తం అందరూ 2025కి 150 మందికి షుగర్, 100కి 26 మందికి షుగర్ ఉండే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు WHO వాడు వరల్డ్ క్యాపిటల్ అవుతుందంట ఇండియా. దరిద్రంగా ఉండే వినేదానికే. అంటే 120 కోట్ల మందిలో 60 కోట్ల మంది షుగర్ పేషెంట్లా? ఏంది ఇది? అసలు మా నాన్నకి ఎప్పుడు షుగర్ లేదండి, మాకు వచ్చిందండి. మీ నాన్న బాగా పనిచేసేవాడు, నువ్వు పనిచేయట్లా. మీ నాయన అప్పుడు మీకు ప్రాజెక్టులు కాటన్ మహాసైడ్ రాకముందర ఇక్కడంతా జొన్నలు, సద్దలు, రాగులు పండించేవాళ్ళు. చూసుకోండి హిస్టరీలో పోయి 50 ఏళ్ళ ముందరికి వెళ్ళి చూడండి. మీరు ఇప్పుడు బాగా వైట్ రైస్ మాత్రం బాగా పాలిష్ పెట్టి తెల్లగా ఉండాలన్నమాట, అట్లా జారిపోవాలన్నమాట. అది తింటా ఉండరు. మీ పొట్ట చెప్తా ఉంది, ఆయాసం వస్తూ ఉంది, ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండరు, అట్లే నడిపిస్తూ ఉంటారు. బండిని నడుస్తుంది కదా బండి, పర్వాలేదని. తెల్ల బట్టలు వేసుకునేది మాత్రం నడిచేట్లా, లోపలంతా పోయినాయి కదా. పైనంతా రెడీ అవుతాం, బాగా తెల్ల బట్టలు వేసుకొని పౌడర్లు వేసుకుంటాం, లోపలంతా పుచ్చిపోయి ఉంటాయి. దాన్ని అసలు పట్టించుకోము. మేము పుచ్చిపోయిందంటాము, మీరు చెడిపోయిందంటారు. ఓకే సరే, మేము కొంచెము ఎందుకంటే మీ లాంగ్వేజ్ నేర్చుకుని నాకు కష్టం, మా లాంగ్వేజ్ ఫ్లో బాగా వస్తుంది, ఎందుకు ఆలోచన చెప్పాలా? పెళ్ళికి పోయినప్పుడు కూడా చాలామందిని చూస్తే ఏందేందో కష్టపడి ఆడంతా కూర్చొని ఏందేందో రెడీ అయ్యి వస్తూ ఉంటారు. అక్కడ కూర్చొని ఇట్లా విషయాలు మాట్లాడుకోవాలా? ఈ నగలు ఎట్లుండాయి, ఈ చీర ఎట్లుంది, మనకెందుకు? ఆ సీరియల్ గురించి మాట్లాడతా. సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి చాలా టెన్షన్గా ఉంటారు పేరెంట్స్ అందరూ, తెలుసా? అమ్మ 4 అవుతుంది, పిల్లడు వచ్చేస్తాడే అని వీడికి. అంటే అక్కడ కూడా ఇంకా నువ్వు 2-3 గంటలు వాళ్ళ క్లాసులు, స్పెషల్ క్లాసులు పెట్టించేసి వాడు 9కో 10కో వస్తే వీడికి ఆనందం అన్నమాట. సార్ స్పెషల్ క్లాసులో పక్కోళ్ళు స్పెషల్ క్లాస్ పెట్టారు, మీరు కూడా పెట్టరా? ఆదివారం కూడా పెట్టుకోండి, వాడు ఆదివారం కూడా వదలట్లా. ఎంత అన్యాయంగా ఉంది
విద్యా బుద్ధులు నేర్పించమని ముందు స్కూల్కి పంపించేవాళ్ళు. ఇప్పుడు బుద్ధి అవసరం లేదు, విద్య మాత్రం చెప్పించు అంటూ ఉంటారు. కాబట్టి బుద్ధి లేని పిల్లలు వస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్దలు కూడా బుద్ధి లేదు కాబట్టి ఆ పని చేస్తూ ఉంటారు. వాడు సాయంత్రం 6 గంటలకు వచ్చేటప్పటికి సోలిపోయి ఉంటాడు. వాడు పాపం డల్ అయిపోయి, ఎందుకంటే తిండి కూడా సరిగ్గా లేదు కదా, ఎనర్జీ లేదు కదా, డల్ అయిపోయి వస్తాడు. వాడికి మళ్ళీ నీళ్ళు ఇట్లా కొట్టి ఇట్లా మూతి తుడిచి పౌడర్ వేసి పో ట్యూషన్ పో అర్జెంట్కి పో, వాడికి 50 రూపాయలు వాడి మొగాన్ని వేస్తే వాడు ఏదో చిప్స్ తీసుకుంటాడు, పరా నవ్వులతో పోతాడు వాడు. వాడికి ఆ నువ్వులు ఇద్దామే, ఆ జొన్నలో పేలాలు పెడదామే, అది కూడా లేదు. ఇవన్నీ చేసి దేవుని పూజిస్తాం మనం. మా ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి స్వామి, మాకంతా ఆరోగ్యం మీ స్వామిని. స్వామి ఏం చేస్తాడు? చేసుకునే చెత్తంతా నువ్వు. స్వామి ఏం చేస్తాడు? నువ్వు చేస్తా ఉండే ఎన్ని తప్పులు నీ మనసు ప్రతిరోజు చెప్తానే ఉంటుంది. గమనించండి మీరే. మేము ఇంత దూరం నుంచి చెప్పాలా? పొద్దున్నే నేను ఇక్కడ రాంబాబు వచ్చాను కాబట్టి మంచి ఫుడ్ దొరుకుతుంది, అయినా అక్కడ బాగా రకరకాలు చేశారు కదా, బాగా తినేసి వచ్చా. ఎట్లుందో ఎనర్జీ, సడన్గా బబ్లింగ్ ఎనర్జీ వస్తుంది. చిన్నపిల్లాడు చూడండి మీరు, అన్ని పాలు తాగుతారు తల్లి దగ్గర నుంచి, కేరింతలు కొడతాడు, ఇట్లా కాళ్ళు ఆడిస్తాడు, ఎగురుతాడు, దూకుతాడు. మనం కాలు తీసి కాలు అట పెట్టలేము, చెయ్యి తీసి చెయ్యి అట పెట్టలేము. మన చెయ్యి మనకే బరువు. ఇట తిరగం, ఎందుకంటే ఇట కూర్చొని ఇట జిమ్ము అట్లా లేపు అంటాడు. ఇటు ఎక్కువ తిరిగి ఇటే పట్టకపోయి ఇటు తిట్టే పోతాను హాస్పిటల్. మళ్ళీ సార్ ఇటు తిరిగితే పట్టకపోయింది సార్, ఏమైంది? ఏం చేస్తాం? ఏం చేయను, ఏదో ఒకటి చేయమ్మా, నీకు పని లేకుండా ఉంటుంది, ప్రాణం లేకుండా ఉంటుంది. అసలు కదలము. ఎవడన్నా పని చేసాడు వాడిని చిన్నచూపు చూస్తాం. అందుకే మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఎవరి కోసమో మీరు బతకద్దండి, మీకోసం మీరు బతకండి. ఎవరి కోసం మీరు నడిచేది ఆపేయద్దు. మీరు లావుగుండాని ఏమని అనుకుంటారేమో, ఏదో మేము చిన్న కారణాల వల్ల మీరు అనుకోండి మంచి పనులు చేయలేకుండా ఉంటారు. వదిలేసేయండి. మీ ఆరోగ్యము, మీరు చేసే పని మీద మీకు నమ్మకము ఉంటే ఆ స్ట్రెంగ్త్తో చేసే పని మీరందరూ ఇక్కడ మాట్లాడుకొని, నేను రాంబాబే కాదు, డాక్టర్ గారే కాదు, అందరూ మాట్లాడే శక్తి వస్తుంది మీ అందరికి కూడా. మమ్మల్ని పిలవకుండా ఉండాలి మీరు. మేము ఈరోజు వచ్చిపోయినామంటే నెక్స్ట్ మీటింగ్కి మీరు మాట్లాడాలి, మీ అనుభవాలని చెప్పాలా, అంతే కదా. ఇప్పుడు మేమేం స్పెషల్గా ఏం చెప్తున్నాము, మా అనుభవం చెప్తున్నాము. చూడు ఎట్లుంది ఎనర్జీ. యాక్చువల్గా నేను నిజంగా తినకూడదు, ఇప్పుడు బాగుంది ఫుడ్, అయినా కక్కుర్తిపడి తింటా. నేను ఆయన చేసినాడు కదా, తింటా. అంటే నేనేమి రమణ మహర్షి యోగి కాదు కదా, ఇంకా ఏదో జర్నీలో అట్లా కొంచెం ఏదో తెలుసుకున్నాము. ఆ స్ట్రెంగ్త్ మెంటల్గా మీ పిల్లలకు రావాలంటే ఫ్రీడమ్, అది ఫ్రీడమ్ మీరు ఇచ్చే పిల్లలకి ఇచ్చే ఫ్రీడమ్. అంతేకాని మీరు డబ్బులు వేసి వాళ్ళకి 4 బిల్డింగ్లు కడితే ఫ్రీడమ్ కాదు. వాళ్ళకి ఆ చిన్నపిల్లలను చూడండి, పెళ్లిలో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళు. ఏ కులమో ఏ మతమో తెలియదు, వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి మంచి నగలు వేసేసి నోరు మూసుకొని కూర్చో ఇక్కడ అంటే వాడు బిక్క చచ్చిపోయి కూర్చొని ఉంటాడు అన్నమాట. వాళ్ళు అడిగాడా? అదే ఫ్రీడమ్ అంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చేది, అందరూ కలిసి జీవించే విధానాన్ని చెప్పించేది ఫ్రీడమ్. అప్పుడు వాడి ప్రపంచంతో సంబంధం ఏర్పడితే వాడి జీవితం అంతా వాడి భార్యతో ఎట్లుండాలా, వాడి కుటుంబంతో ఎట్లుండాలని తెలుస్తుంది. అంటే నేను డబ్బులు బాగా పెట్టేసి నీ లైఫ్ బాగా సెటిల్ అయిపోయింది అంటే, సెటిల్మెంట్ అంటే సచ్చినాడు అని అర్థం. వాడు సెటిల్మెంట్ ఈజ్ డెత్. నది ఎప్పుడు సెటిల్ అయ్యేది? సముద్రంలో కలిసి సెటిల్ అయింది అని. మనం పుట్టినప్పటి నుంచి మనం సెటిల్ చేయాలని ఉంటాం. మా వాడికి 25 ఏళ్ళు అండి, బాగా బాడీలు వస్తాయి, 4 బిల్డింగ్లు కట్టాము, బాగా 10 లక్షలు నెలకు వస్తుంది. మా వాడు ఏం పని చేసే పని, మీ పని చేసే పని లేదు, మీ వాడు సచ్చేది మేలు కదా, ఎందుకు మీ వాడు బతికిండేది? అయిపోయింది కథ అని. అంటే వాడు కూర్చొని సీరియల్ చూసుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా ఒక డ్రామాలో బతుకుతూ ఉంటాడు. పనే లేదు ఎవరికి. సెటిల్ అంటూ ఉంటారు. సెటిల్మెంట్ ఈజ్ డెత్. సెటిల్ కాకూడదు. 160 కిలోమీటర్ల హైవేలో దోలేది కాదమ్మా. అరకు వ్యాలీలో కొండలో డ్రైవింగ్ చేస్తూ ఉంటే అప్పుడు మధ్యలో అట్లా ఏదైనా వచ్చిందనుకోండి బండి, అప్పుడు తిప్పుతామే. అది అనుభవం అంటే. ఆ అనుభవము లైఫ్లో వావ్ ఫీలింగ్ అంటారు. ఆ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫీలింగ్లో ఏం లేవు, సైలెంట్గా ఉంటారు, పోతాం, దిగినామా పోయినామా. ఆ ఫీలింగ్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. ఆ ఫీలింగ్తో వచ్చే అనుభవాలు డిఫరెంట్గా ఉంటాయి లైఫ్లో. అంతేగాని మీ వాడు సెటిల్మెంట్ అంటే వాడి కథ అయిపోయింది అని అర్థం. వాడి బుర్ర పని చేయనక్కర లేకుండానే డబ్బులు వస్తాడు అంటే వాడు చాలా ప్రాబ్లమ్స్. మీరు అందరూ కోరుకోవాల్సింది ఏమంటే డబ్బులు రాకపోయినా పర్వాలేదు నాయనా దేవుడా, నాకు పని ఉంటే చాలు అని చెప్పి కోరుకోండి. బుర్ర బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. వీళ్ళందరూ చేసేది ఎందుకు? హ్యాపీగా ఉండాలని కదా మీరందరూ ఈ బాధపడేది. హ్యాపీగా ఉండాలని డబ్బులతోనే హ్యాపీనెస్ వస్తూ ఉంటే డబ్బులు ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఎందుకు లేరు? డబ్బులు కూడా అవసరమే. బియాండ్ కొంచెం ఎక్కువ అయితే వాడికి 3 వస్తాయంట జబ్బులు, లక్షణాలు. డబ్బులు ఎక్కువ అయితే మాటలు రావు, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, నిన్ను చూస్తూ ఉంటావు, నువ్వు కనపడవు. అరే వీడు నిన్నటి వరకు నన్ను చూశాడు, నవ్వలేదే అంటే నువ్వు కనపడితే నువ్వు డబ్బులు అడుగుతావు, భయం కదా, నువ్వు కనపడవు.
ఏం బావా బావా అంటాడు, బావ వినపడదు. ఎందుకంటే బావ మధ్య డబ్బులు లేవు, ఇలాంటి బావ వినపడదు. మాటలు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందని సైలెంట్గా ఉండిపోతాడు. డబ్బులు వచ్చాయని ఈ 3 జబ్బుల్లో కొత్తగా వచ్చాడు వాడిని డబ్బులు వచ్చినాయని అర్థం. గుర్తుపెట్టుకోండి మీరు కూడా. డబ్బులు వచ్చినాయంటే ఈ 3 జబ్బులు కలిసి అన్న వస్తాయి, ఏదో ఒకటన్నా వస్తుంది. మళ్ళీ వీడు విపరీతంగా మాట్లాడుతాడు, ఇంకా ఎక్కువ డబ్బులు నా దగ్గర పోయి. అది ఉంది మళ్ళా ఆ డబ్బు లక్షణము. సో డబ్బులతో మీరు సంతోషంగా ఉండలేరు. పనిని గౌరవించండి, మీరు చేసే పని మీద రెస్పెక్ట్ పెట్టుకోండి, అప్పుడు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. నేను ఎవరి కోసమో రంగు వేసుకొని ఎవరి కోసమో లావుకోండి. ఇంత ముందరంతా ఇప్పుడంటే ఇది యూట్యూబ్లో కనపడతాను, ఇప్పుడు డిఫరెంట్గా అనిపించవచ్చు. మా ఇంట్లో కూడా మా పిల్లలకి అందరికీ ముందు మా 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 అత్త వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంది ఆయన సన్నగా పోయినాడు, అసలు నువ్వు బాగా భోజనం పెడితే కదా, ఏంది మాంసం గింసం తినకపోతే ఎట్లా అయినా ఆమెమో కూర్చొని ఉంటుంది, నేను పరిగెత్తా ఉంటాను ఎప్పుడు. నాకేంది ఆమె పెట్టేది ఒకటి. రెండోది, జనాల కోసం బతికి నేను బాగా రౌండ్గా తయారై నేను శ్రద్ధాంజలి అయిపోయి రౌండ్గా వెళ్ళిపోవాలా? మనకు ఏం తింటే లైఫ్ ఉంది, ఏం తింటే ఆరోగ్యంగా ఉండాము అనే ఆ బేస్ మీద స్ట్రెంగ్త్తో పోతే మనం వేరే వాళ్ళని పట్టించుకోము. మన దారి రహదారి అంటాడే ఆయన, ఆ రహదారిలో మనం పోతా ఉండము. సో మనం మందే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి అంతే. ఎవరి కోసం ఎందుకు బతకాలి మనము? సో మీరందరూ ఈ జీవన విధానాలను ఆచరించి ఏదైనా గ్రూప్ ఉందా మీది? వాట్సాప్ గ్రూప్లో మీరు ఒక నంబర్ రాసుకోండి. మీరు ఫోన్ చేసి నేను ఎత్తలేను, యాడ్ మీ అని అంటే ఆ గ్రూప్కి యాడ్ చేస్తాం. దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి వచ్చి ఛానల్ అంటాం, ఛానల్ ప్రకృతి వనం ఛానల్ అని. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి, నువ్వుల పాలు, సద్దల పాలు, కొర్రల పాలు, గంజి, పోరిడ్జు ఎలా చేసుకోవాలా అనే విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. మీరు చదువుకోవాలా. మీరు మళ్ళీ మనల్ని ఫోన్ చేసి అర్ధరాత్రి పొద్దున్నేనో గంజి కొంచెం చిక్కకు వచ్చిందండి, ఇంకేం చేయాలా, ఉప్పు తగ్గింది పర్వాలేదా, ఇవన్నీ అడగద్దండి. ఎందుకంటే మా జీవితాలు కూడా మా చేతులు లేని పరిస్థితి అయిపోయి ఫోన్లు ఎత్తలేను. ఇప్పుడు 1000 ఫోన్లు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి యాడ్ మీ అని మాత్రం మెసేజ్ పెట్టండి. మీకు ఆ లింక్ పంపిస్తాను టెలిగ్రామ్లో, దాంట్లో యాడ్ అయిపోతే ఛానల్లో మీకు మెసేజ్లు ఏమి రావు. ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉండొచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లం స్పెసిఫిక్గా ఉంటే గ్రూప్ అని ఉంది, ఆ గ్రూప్లో యాడ్ అయితే మీరు ఆ గ్రూప్లో అడగచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం తినాలా, ఏం కషాయాలు తాగాలా అని అడిగితే దాంట్లో చదివితే అన్నీ ఉంటాయి. మీకు చదివేపలేదు గ్రూప్లో అడగండి, గ్రూప్లోనే డిస్కషన్లో వస్తూ ఉంటాయి. ఇవి అర్థం చేసుకుంటే మీరే ఒక నెల తర్వాత మీరే గురువులు అవుతారు. ఇప్పుడు ఖాదర్ గారికో మాకో రాంబాబుకో ఎంతమందికి అని చెప్తాము? వ్యవస్థ అందరికీ అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే జబ్బులు మనుషులు ఉన్నారు. ముందు ఎవరో ఒకరు జబ్బులు మనుషులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఇంట్లోనే జబ్బులు ఉన్నాయి. సో మీరందరూ కూడా ఆ నెంబర్ రాసుకొని 9440 168816 అనే నెంబర్కి యాడ్ మీ అని మెసేజ్ పెట్టండి. SMS అయినా వాట్సాప్ అయినా ఏదో ఒకటి పెట్టండి. ఇది వాట్సాప్ నెంబరే. మేము 9440168816 ఆ గ్రూప్కి యాడ్ చేస్తాము. మీరు ఆ ఛానల్లో పోతే మొత్తం అన్నీ ఉంటాయి, ఏ జబ్బులకే కషాయాలు, ఖాదర్ గారి వీడియోలు ఇట్లాంటివన్నీ దాంట్లో ఉంటాయి. వాటి చదువుకొని మీరే అర్థం చేసుకోవచ్చు. గ్రూప్లో స్పెసిఫిక్గా ఏదైనా ప్రాబ్లం ఉండి డౌట్ ఉంటే గ్రూప్లో అడగండి. గ్రూప్లో కూడా మా అడ్మిన్స్ చాలామంది ఉన్నారు, అవన్నీ పెడతా ఉంటారు. సో మీరందరూ సైనికులు అయ్యి నెక్స్ట్ మీటింగ్ కాబట్టికి మీరే ఎవరైనా వచ్చి స్పీకర్గా మాట్లాడాలి. మమ్మల్ని పిలిచే అవసరం లేకుండా ఉండాలి. మాట్లాడండి, రండి. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చిన గోదావరితో. ఏదో 2K అని ఏంటో కొన్ని కోర్సులు చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అప్పుడు మొన్నలే అంతమంది కూడా ఎక్కుతా ఉన్నారు. జనాలు అందరూ అనుకున్నట్లు నాకేం ప్యాషన్తో వ్యవసాయానికి ఏం రాలా. ప్యాషన్ ఎట్లా వస్తుంది? ఎదురు చూస్తే ఎప్పుడు ప్రాబ్లమ్సే కదా లెక్కకి. ఆ సిటీలో ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి, అది మళ్ళీ మాట్లాడదాము. బట్ వ్యవసాయంలో ఉండే ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉన్నాయి. దాంతోపాటునే 10 మందికి అన్నం పెట్టడము, దాంతోపాటునే అందరూ కలిసి బతకడము, దాంతోపాటునే ప్రకృతికి అనుసంధానంగా ఉండడం అన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడంటే ప్రాబ్లం సపరేట్గా పెట్టి చూస్తాను. అంటే డబ్బులు సంపాదించేది ఒకటే కళగా ఇప్పుడు బతుకుతా ఉన్నాం. అప్పుడు అట్లా కాదు. భోజనం పెట్టలేకపోతే రైతు ఫెయిల్ అని. డబ్బులతో లెక్కలేదు. అప్పుడు డబ్బులు ఎవరుకున్నాయి? వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనం పెడతా ఉన్నాడా అంటే వాడు బాగున్నట్లే లెక్క అని. వాడు భోజనం పెట్టలేకపోతే వాడు ఫెయిల్ అని. బతకలేని బడిపంతులు అంటా ఉన్నారు ఉద్యోగం చేసుకునేవాడిని. నాకు ప్యాషన్తో కాదు కానీ అవసరానికి పోయినా. ఇప్పుడు అమ్మ బాధపడతా ఉంటుంది, నాన్న జబ్బు వచ్చి ఉంటుంది, నువ్వు ఫ్లైట్ టికెట్ ఎట్లా పోతావురా బుద్ధి లేకుండా?
పోనీ అక్కడ పోయేసి నువ్వేమన్నా మళ్ళీ నాన్నకు హార్ట్ అటాక్ వస్తే వస్తావా? డెఫినెట్గా రావు. సెల్ఫీ తీసి పంపిస్తాడు నీ ఫ్రెండ్ సచిన్ ఆయన దగ్గర, అది పెట్టుకొని నువ్వు దండేసి ఎంతో చేస్తాడు. నీకు చిన్నప్పుడు మీ నాయన ముడిగడిగిండేది అవన్నీ మర్చిపోతావు, నాకు తెలుసు. నీకు ఎప్పుడు పెళ్లి చేశారో అప్పుడు అయిపోయింది నీ కథ అని అర్థం. చాలా విచిత్రంగా ఉంటుంది మనుషుల పద్ధతులు. ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లము ఈ చెట్లను కాపాడి నేచర్ దగ్గరుండి సమస్త జీవకోటితో కలిసి బతకండి రానంటే ఏందో సాధించి 100 కోట్లు 1000 కోట్లు అంటూ ఉంటాడు. వీని టైం వచ్చేసింది. అదేదో చావు అనేది దేవుడు పెట్టినాడు కాబట్టి సరిపోయింది. కానీ నిజంగానే డబ్బులు ఉంటే చావు లేదు అంటే ఏమైపోతారు వీళ్ళు? అమ్మ చావు వరం 100%. అట్లీస్ట్ 60 ఏళ్ల తర్వాత వీడు అనుకుంటాడు కదా చిన్నప్పుడు, 60 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోయినాక ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టించి లేదా ఇలాంటి మీటింగ్ పెట్టించి జనాలకు అందరికీ ఆరోగ్యం వచ్చేదాన్ని పెడతాను. కోడలు వచ్చి ముసలాంటి ముటికాయ వేసి బీగా లక్కుంటుంది. నీ చేతుల్లో ఏముంటుంది అప్పుడు? పిచ్చోడా, నీకు శక్తి ఉండేటప్పుడు ఏమైనా చేయాలా? అన్ని పోస్ట్పోన్మెంటే. మంచి పని మాత్రం పోస్ట్పోన్మెంటు. ఏమన్నా నాశనం చేయాలంటే అప్పటికప్పుడే పథకం వేస్తాడు రాత్రే. మీరందరూ చాలా గొప్ప మనుషులు. ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం మంచిగా మటన్ బిర్యానీ తిని లేదా చేపల పులుసు తినకుండా ఏదో రాంబాబు మిల్లెట్స్ అదేదో రుచిగా ఉండవంట, ఎట్లా వండుకోవాలో తెలియదంట, ఏందేందో వాటి మీద అన్ని అభాండాలు అన్నమాట. మంచి వాళ్ళ మీదనే కదా అభాండాలని వేసేది. మంచి పనుల మీదనే అభాండాలు. నడుస్తూ ఉంటే వాడు నడవనీరు. ఏం నడుస్తావు అంటారు. ఒకవేళ నేను కారు అమ్మేసింటాను, నీకెందుకు? నువ్వేమైనా కారు తీస్తావా? నడిచేది ఒక సహజ యోగం. అంటే నడిచేది నడవనీరు, సింపుల్గా బతికేది బతకనీరు, వ్యవసాయం చేసుకుంటే చేసుకోనీరు, నాకు డబ్బులు ఏం లేవబ్బా నేను అందరితో కలిసి బతకనీరు. ఎట్లన్నా చేసి సిటీలో చావు. మా వాడు బెంగళూరులో ఉంటారని చెప్పుకుంటాం. వాడాడు ట్రాఫిక్లో వస్తూ ఉన్నా, పొల్యూషన్ ఉన్నా, వాడికి ఊపిరి ఆడకపోయినా, సైకాట్రీ ప్రాబ్లం వచ్చినా అక్కడే ఉండాలన్నమాట సిటీ. సో అట్లా అవసరానికి వ్యవసాయానికి పోయినా నేను అప్పుడు ఏమనుకునేవాడిని అంటే, నాకు ఎప్పుడు ఓకే 21 ఏళ్ళేమో. మా నాయన కూడా బాగా కొంచెం చదువుకున్నాడే, అన్ని లెక్కలు చెప్పేవాడు. రే మన బాధలు, మన ప్రాపర్టీ ఉంది, మన బాధలు కూడా ఉన్నాయి. బాధలు అంటే ఏంది? అప్పులే కదా రైతులంటే. పెద్ద రైతు పెద్ద అప్పులు, చిన్న రైతు చిన్న అప్పులు. కానీ అప్పును కూడా జోక్గా నవ్వుకుంటా తీసుకునే శక్తి వీడికి కోడిగా ఉంది. ఈ మాయలాగా సిటీలో ఉండి అన్నీ ఉండి కూడా BMW కార్లో తిరుగుతాడు. వాడికి 13,000 కోట్లు అప్పు ఉంటుంది, కానీ బయటికి మాత్రం ఏమి తెలియదు అన్నమాట. బాగా తెల్లగూడలు వేసుకొని తమాషగా ఉంటాడు. అందరికి భలే ఫ్లెక్సీలు కట్టింటాడు. ఒకసారి సిబి లక్ష్మీనారాయణ గారు మదనపల్లికి వచ్చారు ప్రకృతివనంకి. ఎట్లా ఎవరు ఏంటంటే, సార్ ఎవరెవరు ఏ ఊరిలో ఫ్లెక్సీలు కడతారో వాళ్ళందరినీ మీరు పట్టుబట్టాలని చెప్పా. వాళ్ళు మంచిగా చెడ్డ అనేది వేరే సంగతి, మంచిగా కూడా ఉండొచ్చు. ఫ్లెక్సీలు కట్టాడు. మనకి యాడుంది టైం మీకు దగ్గరికి వచ్చేదానికి? మొన్న నైటు 1 o'clockకి మదనపల్లిలో లేచి బెంగళూరులో ఫ్లైట్ పట్టుకొని వచ్చి నేను శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో ఒక 5,000 మంది పిల్లలతో మాట్లాడి మళ్ళీ ఎక్కడుంది టైము? ఏందో ఎక్స్పెక్ట్ చేసి ముసుగులు వేసుకొని ఈ డ్రామా అంతా నడుస్తుంది. వాడికి లోపలని పుచ్చిపోయిన టైం మళ్ళీ లోపల ముసుగైనా లోపల కిడ్నీ జబ్బు క్యాన్సరు రాకపోయినా నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుంది గ్యారంటీగా. రాకుండా ఎట్టబోతుంది? అట్లా లెక్కలేసి మా నాయన చెప్పాడు, అరే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి తీరిపోతాయిరా ఈ పంట వేస్తే అని. నిజమేనేమో అనుకున్నా. అట్టెప్పుడు జరగదు అని 30 ఏళ్ళ తర్వాత తెలిసింది. బాధలు ఎప్పుడు తీరిపోతాయి? బాధలతో కలిసి బతికేదే జీవితం అంటే. బాధలు లేకుండా జీవితం ఉంటుందా? చీమైనా ఏనుగైనా కష్టపడే కదా ఆహారం సంపాదించుకునేది. కష్టపడినాక దొరికితే ఎంత సంతోషం అది. మీరు సైకిల్ మిట్ట దొక్కుతారు, కిందకి దిగేటప్పుడు ఆ చెమట ఆరుతుందే, అది ఆనందం అంటే. అంతేగాని ఒక ఏసీ హాల్లో 18 డిగ్రీలు సెంటీగ్రేడ్ పెట్టేసి అంత చల్లగా ఉండాలి. అట్లే ఏమి మార్పే ఉండకూడదు అన్నమాట. మామూలుగా శవాలు చచ్చిపోతే కూడా చల్లగా పెడతారు మార్చిరీలో. అట్లుంటారు వీళ్ళందరూ మార్చిరీలో, చల్లగా అయిపోయింటారు మొత్తం అంతా. భావాలు కూడా ఏముండవు, ఫీలింగ్లు కూడా ఏముండవు, చల్లగా ఉంటారు. ఏమిరా అంటే ఇట్లా తిరుగుతారు, చేసుకుంటూ ఉంటారు. నువ్వేది ఉండదు, ఏముండదు, ఇట్లా ఫీలింగ్లే లేవు, చచ్చిపోయినాయి అన్నీ. మనుషులతో సంబంధాలు పెట్టింటే కదా. చిన్నప్పటి నుంచి ఏం చేశారు? రూమ్లో వేసి లాక్ చేసి, రే మామూలు లేడు, లోపల చదువుతూ ఉంటాడు వీడు. ఏది ఐఐటీకి రెడీ చేస్తూ ఉంటాడు. రోబో సినిమాలో ఆయన రజనీకాంత్ లాగా రెడీ చేస్తాడు, చిట్టిలాగా రెడీ చేస్తూ ఉంటారు లోపల. వాడిని 20 ఏళ్ళ తర్వాత ఐఐటీ అయిపోయింటాడు వాడు, పెద్ద కార్పొరేట్ దీంట్లో మెతకొచ్చాడు పెడతారు.
వాడికి ఏం ఫీలింగ్స్ లేవు కదా. చిట్టికి ఆడ ఫీలింగ్స్ లేవు కదమ్మా. చిట్టికి ఉన్నాయా? చూసారా రోబో సినిమా? వాడికి ఫీలింగ్లు ఉండవు, రోబో కదా. వీడు పెద్ద కంపెనీ CEO అవుతాడు. అక్కడ అందరితో కలిసిమెలిసి పనిచేయాలా, రాదు వీడికి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు కదా. మేమైతే ఏదైనా చిన్నప్పుడు మనకు చాక్లెట్ ఏదైనా ఇస్తే కాకింగ్లీని బట్టలు ఇట్లా పెట్టి రౌండ్ పెట్టి 4 మొక్కలు చేసి పంచుకునేవాళ్ళం. మీరందరూ నాకేం కొత్త లేదు. నేను ఎక్కడ పోయినా అందరూ మనోళ్ళే కదా అనుకోని మాట్లాడుతూ ఉంటా. అట్ట కలిసి బతికినాం మేము. 20 మంది ఒకే ఇంట్లో ఒకే బాత్రూమ్, అట్టే బతికినాం. ఇప్పుడు పెద్ద ఇల్లు 3 కోట్లది, 3 బెడ్రూమ్లు అంట. ఎవడు ఎక్కడ తెచ్చినాడో తెలియదు. వాడు తిన్నాడో లేదో, బతికినాడో తెచ్చినాడో, ఉండాడా లేడా, ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు నిద్రపోయినాడు, ఇప్పుడు ఏం తెలియదు అనమాట. ఫోన్ చేస్తే కూడా ఎత్తరం. అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. నా రూమ్ అంటాడు వాడు. వాని ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నాయనే కట్టించింది, దాంట్లో కూడా వాని రూము, వాని వస్తువులు, అట్లా అయిపోయినారు. ఇది ఏ లెవెల్కి పోయిందంటే మానవ సంబంధాలు జీరో. మనిషి అంటేనే సంబంధాలతో బతికేటివి. జీరో ఏంది? నవ్వేది తెలీదు, ఏడ్చేది తెలీదు, ఏమీ తెలీదు. వాడు CEO అయినాక వాడిని ఇట్లా 1000 మందితో కలిసి బతకాలా అంటే, కార్పొరేట్ సంస్థకి CEO అవుతాడు. IIT అయ్యేవాడు, IIM MBA చేస్తాడు. అందరితో కలిసి మాట్లాడాలి తెలియదు వాడికి, ఎట్లా మాట్లాడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు కదా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ని కూడా ఎవరికి ఏమి ఇవ్వకుండా, రే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎవరికి చెప్పొద్దు అని కదా ట్రైనింగ్ ఇచ్చినది మన వాడిని, ఎవరికి చెప్పొద్దు అని. మా కాలంలో పెద్దోళ్ళు ఒరే మంచి పాయసం చేసి పెట్టాను అందరూ కలిసి తినండి అని పెట్టేవాళ్ళు స్కూల్కి. వాడు పోయి అందరూ పెరుక్కొని తినేవాళ్ళం, ఏదో చేసి అందరూ అట్లా తినేవాళ్ళం, మంచిగుంటే ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మీ మామ చాక్లెట్ తెచ్చినాడు అమెరికా నుంచి, ఎవరికి ఇవ్వద్దంటే వాడు జోబులు వేసుకొని పోయి స్కూల్లో ఎవరిని అడుగుతారని లెట్రిన్లో పోయి లెట్రిన్లో తింటా ఉంటాడు. ఎందుకంటే బయట తింటే అందరూ అడుగుతారు కదా. ఇట్లుండేవాడు అందరితో కలిసి ఎట్లా బతుకుతాడు. మళ్ళీ వీడికి ట్రైనింగ్ ఇచ్చేదానికి, వీడి కంపెనీ CEO వీడికి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఎవడు అమెరికా నుంచి వచ్చి పెద్ద బిలియన్ బుక్కులు అమ్మిన వాడు తీసుకొచ్చి వాడు ఇట్లా పెట్టి, నాయన నువ్వు వాడి కళ్ళు పెట్టి చూడాలా, చిన్నగా నవ్వాలా, మళ్ళీ ఇట్లా చేయాలని ఏదో డ్రామా చెప్తాడు. నువ్వు డ్రామా చేస్తావు అని తెలియదా మీ ఎంప్లాయీస్కి? ఆ లవ్ అనేది హార్ట్ నుంచి రావాలా, అంతేగాని ఏదో డ్రామా చేసేది కాదు. సో ఇట్లా ఐ థింక్ అరౌండ్ 50-60 ఏళ్ళ నుంచి ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుకోండి, స్వాతంత్రం రాకముందర ఎంతో ఫైట్ చేస్తే కదా ఏదో జరిగింది కదా. ఎంతోమంది ఉరికంబం ఎక్కినారు, ఎంతమంది చంపినారు. ఇంత అద్భుతమైన ఈ దేశము 1000 ఏళ్ళ బయట దేశస్తుల పాలనలో ఉన్న ఈ దేశము 200 సంవత్సరాలు, అది భగత్ సింగ్ కావచ్చు, గాంధీ గారు కావచ్చు, ఇంకా పేర్లు తెలియని ఎందరో మహానుభావులు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి విముక్తి కలిగించి మన చేతుల్లో పెట్టినారు. ఎంత ఫైటింగ్ చేసిండాలి వాళ్ళు, చిన్న విషయమా? అలాంటి ఈ దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటా ఉంటారంటే, భగత్ సింగ్ కావాలా, మీ డ్రైనేజీలన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టాలా, కానీ మా ఇంట్లో వద్దు, పక్కింట్లో పుట్టాలా. వాడైతే ఉరికంగా ఎక్కచ్చు, మనం ఏమో హ్యాపీగా ఉండొచ్చు, బాగా తినేసి. మళ్ళీ రాంబాబు చేయాలా, మనం తినేసేయాలి. అయ్యా రాంబాబు మళ్ళీ ఎప్పుడు వస్తావు చేసి పెట్టడానికి? నువ్వు చేసుకోరా, మీ ఊళ్ళో చూపించిపోతానంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని. మేము ఒకసారి మన లోక్సత్తా పార్టీ కొంచెం పనిచేసేవాళ్ళం. అప్పుడు మదనపల్లిలో గుంటలు ఉండేటివి అక్కడక్కడ. ఆ గుంటలకి మా చిన్న కారులో వేసుకొని సిమెంట్ రాళ్ళు వేసుకొని అన్ని గుంతలు పూడ్చి అంటే సింబాలిక్గా 1-2 పెద్దవి, మరి సైకిల్లో పడిపోయి పిల్లలు పడిపోయి అంత పెద్ద గుంటలు ఉంటే పూడ్చాం. వాళ్ళు ఎవరు అంటారు, సార్ మీరెందుకు సార్ అంత కష్టపడతారు, మీరు ఇప్పుడు పూడ్చినారనుకోండి నెక్స్ట్ వీక్ మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారంట, సార్ మా ఇంటి ముందర కూడా పడింది, ఎప్పుడు వచ్చి పూడుస్తావు అని. ఎంత అసహ్యంగా ఉంది కదా థింకింగ్. నీ బాత్రూమ్ను నువ్వు కడుక్కోలేదురా నేను కడుగుతానంటే, నా బాత్రూమ్ కంపు కొడుతుంది మళ్ళా రా అంటావా నువ్వు? అంత అన్యాయంగా ఉంది. ఏంది ఇది, ఏమైంది ఈ భారతీయతకి? నాకు అర్థమే కాదు. ఇంత ఫైటింగ్ చేసి వివేకానందుడు పుట్టిన దేశము, అల్లూరి సీతారామరాజు ఫైటింగ్ చేసిన మనకి ఈ కర్మ ఎందుకు వచ్చిందని అర్థం కావడం. పని అంటే భయపడిపోతాడు. అసలు పని ఎవరు చేయట్లా, పని చేస్తే చిన్న చూపు. నేను అనుకుంటానండి ఎప్పుడు కానీ, నాయనా నాకు ఏం డబ్బులు రాకపోయినా పర్వాలే, పని ఉంటే చాలరా స్వామి, ఏదో పని. మహాతల్లులు రోజంతా ఆ ఓల్డ్ జనరేషన్లో 10 మందిని కానీ పెరాలసిస్ వస్తే ఒక చేత్తో పని చేసినప్పుడు చూసిన, ఇట్లా ఊగుతా కింద కూర్చొని ఒకళ్ళు పని చేయదు, చేయి పని చేయదు, ఎందుకంటే తింటాను కదా పని చేయాలని. వాళ్ళకి బ్రెయిన్ సూపర్గా ఉండింది 100 years వరకు.
మన అన్నీ తెలిసేది వాళ్ళకి అందరికీ. ఇప్పుడు 40 ఏళ్ళకే వాడికి ఏమో తెలియదు, ఇట్లా ఆల్జిమేర్స్ పార్కిన్సన్స్ వచ్చేసి ఉంటుంది వాడికి, బుర్ర దొబ్బేసి.